తర్వాత ప్రోగ్రామ్ ఏంటి? ఆ? ఆ? నీకు అర్థమైందని నాకు తెలుసు. నీ పోలీస్ చూపులు నా దగ్గర చూడుకో. చెప్పు. ఏం ప్రోగ్రాం పిన్ని? ఎక్స్ప్లెయిన్ చేయమంటావా? పిల్లలున్నారు పిన్ని. పోనీ మా ఇంట్లో అరేంజ్ చేయనా? నేను మీ బాబాయి స్రవంతి ఈ రాత్రికి ఇక్కడే పడుకుంటా, ఓకేనా? ఏమంటావు? పిన్ని, నా వయసు ఎంత? మీరు ఇలా మాట్లాడడం నాకు ఎంత ఇబ్బందిగా ఉంటుందో అర్థం చేసుకోండి. జరగాల్సింది జరుగుతుంది. తొందర ఏముంది చెప్పండి. అవును, స్రవంతేది? దాని లవ్ మ్యాటర్ నీకు తెలుసు కదా. ఈ మధ్య మీ బాబాయ్ దాన్ని కొట్టే వరకు వచ్చారు. అప్పటి నుంచి దానికి మాకు మాటలు సరిగా లేవు. ఎప్పుడు చూసినా ఆరోగ్యం బాగలేదంటుంది, బయట తిరుగుతుంటుంది. ఏం చేయమంటావు? సర్లే, నేను మళ్ళీ తనతో ఒకసారి మాట్లాడతాను. నువ్వేం బాధపడకు. బయలుదేరదామా? పద. సరే బాబాయ్, మళ్ళీ ఒకసారి ఆలోచించు. నేనంతా చూసుకుంటానుగా, నువ్వు వెళ్ళరా పిన్ని. అలాగే కలుద్దాం. పెళ్ళికి ముహూర్తం సరే, ఫస్ట్ నైట్కి కూడా ముహూర్తం ఏంటత్తా? నిజంగానే ఫస్ట్ నైట్కి ముహూర్తం ఏంటమ్మా? వింటుంటేనే డోకొస్తుంది. అందుకేనేమో నీ ముహూర్తం. అన్ని పద్ధతి ప్రకారమే జరగాలండి అని కంటుకోసారి అంటాడు. ఆ అబ్బాయి చాలా మంచోడు కాబట్టి ఇవన్నీ చేయాల్సి వస్తుంది. లేకపోతే ఎక్కడ ఈ రోజుల్లో. బాలు అడిగాడా? అసలు ఇప్పట్లో ముహూర్తమే లేదు. మీ ఆయనేమో అమెరికా వెళ్ళిపోవాలి, నీకెప్పుడు వీసా వస్తుందో తెలీదు. అందుకే దొంగ ముహూర్తం పెట్టించుకురమ్మని ఆ రాజేష్ గారిని పంపించాను. ఆ తంతేదో కాస్త అయిపోతే అన్ని పద్ధతి ప్రకారం జరిగాయని మీ ఆయన కూడా సంతోషంగా వెళ్తాడు. తంతు. అత్తయ్య గారు, ఇప్పట్లో సరైన ముహూర్తాలు లేకపోయినా ఏదో సెట్ చేసుకుని రమ్మన్నారట. మిమ్మల్ని ప్రతిసారి పద్ధతి పద్ధతి అని ఇలా ఇరిటేట్ చేస్తున్నానని నాకు తెలుసండి. మరే విషయంలో మీకు ఇటువంటి ఇబ్బంది ఉండదండి, నన్ను నమ్మండి. అయ్యో, అంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకండి? మాకు అటువంటి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మీరేమో యుఎస్కి వెళ్ళాలి, బెంగళూరులో కూడా మీకు చాలా పనులు ఉంటాయి కదా. ఆ తంతు కాస్త అవ్వకపోతే అమ్మాయి మీరు వేరువేరుగా ఉండాల్సి వస్తుందని. నేను వెళ్ళి మీరు పిలిచినప్పుడు వచ్చేస్తానండి. నా ట్రావెల్ గురించి మీరు ఆలోచించకండి. నెక్స్ట్ 3 వారాల్లో ముహూర్తాలు ఉన్నాయన్నారు బావా. పర్లేదు, నాకు వర్క్ ఉన్నప్పుడు బెంగళూరు వెళ్తానండి, లేనప్పుడు హైదరాబాద్లో అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉంటా. ఆ ముహూర్తం అది కరెక్ట్గా పెట్టించండి, వచ్చేస్తాను. ఏంటి ఆవకాయలను ఒకేసారి పెట్టేసినట్టున్నారు? అంటే బావా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు, చెప్పాను. ఎందుకు వెళ్తున్నావు అని అడిగాడు, చెప్పాను. రారా తల పగల కొడతాను పెద్దవా. చెప్పింది ఒకటి, చేసుకొచ్చింది ఒకటి. చిచి, కన్నాడు చెప్పిన మన శుభ్రంగా చేశారు కదా. తంతు. మోయ్. మా అమ్మ చీర ఇప్పటికీ తను చేయి పట్టుకున్నట్టే ఉంది. ఎందుకు వదిలేసావమ్మా? ఇంకా బతికే ఉన్నానరా. ఈ టిక్ టాక్లు మానేస్తే బాగుపడతావు గాడిద. మేము బయలుదేరతాను రా, నువ్వు జాగ్రత్తమ్మా. మొత్తానికి బ్యాచులర్ కొంపని ఇల్లుగా మార్చేసావరా. అమ్మా, ఓసారి పాలు పొంగించుకోండి. ఏమ్మా, ఏదైనా ఇబ్బందా? ఏమైనా ప్రాబ్లమా? టెన్షన్ పడకూడదమ్మా, ఇవన్నీ మాకు మామూలే. నేను లేచిపోయి పెళ్లి చేసుకున్నాను, మా తమ్ముడు లేచిపోయి పెళ్లి చేసుకున్నాడు. కేసులు అయ్యాయి, గొడవలు అయ్యాయి, టెన్షన్ పడకూడదు. అవును, మీ ఇంట్లో ఎప్పుడు చెప్పాలని ప్లాన్ చేసుకున్నారు? వీలు చూసుకు చెప్పమ్మా, తెలిసాక ఎలాగో మీ నాన్న మా వాడు కొడతాడు. దెబ్బలు గట్టిగానే తగులుతాయి, ఎంతైనా పోలీస్ కదా. నాన్న నన్ను అలా భయపెట్టుకో. అయ్యయ్యో భయపడకమ్మా, చంపేయరు. 2-3 గట్టిగా కొడతారంతే. అప్పట్లో వీళ్ళ అన్నయ్య అలాగే కొట్టాడు.
పుత్తూరు వెళ్ళొచ్చాను. 2-3 సార్లు. ఫిక్స్ అయిపోయింది. ఇది పెద్ద దెబ్బే కాదు. ఆ తర్వాత కుళాయి పైపులతో పడ్డాయి. సాలిడ్గా పడ్డాయి. మరే కొడితే టెంకి పగిలిపోయింది మా వాడికి. ఏనానా? నేను ఒకసారి పార్లర్కి వెళ్ళొస్తానండి. సరే. కాదు నాన్న, చిన్నాళ్ళు వేసుకున్నప్పుడు కూడా ఎలా కొట్టారు కదా. అప్పు వాడికి నాకంటే మీ డబ్బు నాన్నకంటే ఎక్కువ. బిందికి మాటలు పడ్డట్టు పడ్డాయి. మరే చెప్పులతో కొట్టారంటే ఆకు. అందుకేనేమో తర్వాత ఒక్కడే లేచిపోయాడు పాపం. అమ్మా, నీకు విషయం చెప్పాలి. నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు ఎవరికి కనిపించకుండా వినిపించకుండా వచ్చి మనం బయటికి వెళ్దాం. నీతో కొంచెం ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి. ఒరే సత్య, అనే అక్కడున్నారేంటి? ఆదివారం కదా చెట్టు చూస్తున్నాం. నువ్వెక్కడికే? పనుంది. సెలవు రోజు పని ఏంట్రా? ఆఫీస్లో ముఖ్యమైన పర్సనల్ పని ఉందన్నయ్య. మేము కూడా వస్తాం రా. పర్సనల్ అంటున్నావు, ఆఫీస్ అంటున్నావు. ఇంట్లో ఆఫీస్ పనులు చేసుకోరా? అలానే నాకు ఆఫీస్లో పర్సనల్ పని ఉంది. ఇద్దరే వెళ్తున్నారా? మరి పర్సనల్ పని అంటావేంట్రా? ఇది మన ఫ్యామిలీ పని. మమ్మల్ని కూడా తీసుకెళ్ళరా, మేము కూడా వస్తాం రా. ఉషాన్ ఆఫీస్లో కలీగ్స్కి పరిచయం చేయడానికి తీసుకెళ్తున్నానన్నయ్య. మీరంతా ఎందుకు? ఇప్పుడే చేస్తాను. మీ కొలీగ్స్ అంటే మాకు కొలీగ్సే కదరా, మమ్మల్ని కూడా పరిచయం చేయరా. చొక్కా నన్ను ప్రశాంతంగా ఆఫీస్కి వెళ్ళి పనులు చేసుకునేవరా? అసలు మీ ఇద్దరికి ఆఫీస్ గురించి కానీ ఆఫీసులో జరిగే పనుల గురించి కానీ ఏమో తెలుసా? నా మటుకు నేను ఏదో కష్టపడి ఉద్యోగం తెచ్చుకొని ప్రశాంతంగా పని చేసుకుంటే నేను ఉప్పు కారం తినే మనిషినేగా. నా బతికిద్దానా ఇంకా? ఏమడిగావని అంతలా కోప్పడిపోతున్నాడు? శ్రవంతి, ఏమైంది? మా నాన్న కిరణ్ని చంపించేస్తాడని భయంగా ఉంది మేడం. అయ్యయ్యో, కాసేపు ఇక్కడ ఒక్కదాన్ని కూర్చొని ఏడుద్దామని వచ్చాను. ఇక్కడైతే ప్రైవసీ ఉంటుందని. చంపించడం ఏంటి శ్రవంతి? మీరు కోపడకండి మేడం. పర్లేదులేండి. మీ ప్రైవసీ కూడా మీది, మా ప్రైవసీ కూడా మాది. ఏ ఉషా? కూర్చోపో నువ్వు అక్కడ. ఏమైంది? నేను కిరణ్ ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నాం. ఇవాళే మా అమ్మకు ఫోన్ చేసి చెప్పాను. మా అమ్మ మా నాన్నకి చెప్తే ఏమవుతుందో అని భయంగా ఉంది. సర్లే, ఏడవ. హలో, మా ఇంట్లో ఎవ్వరూ లేరు. ఎక్కడికి వెళ్ళారు? నువ్వు అడగాల్సిన క్వశ్చన్ అది కాదు. మరేం అడగాలి? మళ్ళీ రాంగ్ క్వశ్చన్. నన్ను ఇంటికి రమ్మంటున్నావా? గుడ్ బాయ్. సర్లే, బాగా ఆకలేస్తుంది, భోంచేసి వస్తా. మీ ఆంటీ వాళ్ళు చేసిన సోదం తింటావు కానీ ఇక్కడికి వచ్చి నీకు సూపర్ హిట్ వంట చేసి పెడతా. బయలుదేరు. సరే. నీకు సరిగ్గా వంట రాదని చెప్పింది మీ అమ్మ? మా అమ్మ కన్నా బాగా వండుతాను నేను. ఏదో నీ అంచనా లిమిట్స్లో ఉంచాలని అలా చెప్పుంటుంది. అవును, ఇంట్లో ఎవరూ లేరు రా అనగానే నువ్వు కంగారు పడ్డావు కదా? కంగారా? దేనికి? ఊరుకోవోయ్,
ఫోన్లో నీ గొంతు వింటేనే తెలిసిపోయింది. ముహూర్తం పెట్టేలోపు ఇది నన్ను ఏదో చేసేలా ఉందని భయపడిపోయావు కదా. ఏం చేస్తామని భయపడాలి?